హలో, వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. ఘాట్ జిల్లా అడవిలో ఉన్నంత వరకే సేపు ప్రపంచానికి. ఒకవేళ అది ప్రపంచం మీద పడిపోతే విధ్వంసం, విస్ఫోటనం, ప్రళయ తాండవం. ఓజీ ప్రపంచవ్యాప్తంగా అదే కొనసాగిస్తూ ఉంది. ఇప్పటి వరకు 60 కోట్ల మార్కు రీచ్ అయిందంటే అడ్వాన్స్ బుకింగ్ లో మీరు ఆలోచించాలి. ఇక మూవీ ప్రీమియర్స్ పడేంత లోపు ఇంకొక 60 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ గాని వచ్చేస్తే థియేటర్లు తగలబడిపోతాయి. 120 నుంచి 150 కోట్లే కాదు, 180 కోట్లు కూడా డే 1 కలెక్షన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఓజీకి ఉంది. సెన్సార్ రిపోర్ట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది. సుజిత్ గారిని రిక్వెస్ట్ చేసిందంట కొన్ని సీన్లు కట్ చేయాల్సి ఉంటది యూఏ సర్టిఫికేట్ కోసం అయితేని. సుజిత్ గారు దానికి అంగీకరించలేదు. సరే నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఎందుకు ఒప్పుకోలేదు సుజిత్ గారు అంటే ఆయన ఏం డెలివరీ చేయాలనుకున్నాడో అది డెలివరీ చేయకుండా ఏదో డెలివరీ చేస్తే ఇందులో వింతేముంది. సో అందుకని ఆయన అంగీకరించలేదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ పెద్ద ఏం ప్రాబ్లం కాదు. యానిమల్ కి ఇచ్చింది, మార్పుకి ఇచ్చింది. చూడడం మానేసారా? ఎలాగన్నా చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఫ్యామిలీలతో ఏది అవైలబుల్ ఉందో థియేటర్ ఆ థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూసేస్తారు. ఓజుకున్న హైప్ చూసి చాలా మంది డైరెక్టర్లకి మతులు పోయి ఉంటాయి. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కానీ ఒక్కరు కూడా పవర్ స్టార్ ని సరిగ్గా వాడుకోలేదు. పవర్ స్టార్ ని కరెక్ట్ గా వాడుకునుంటే ఆయన ఎప్పుడో పాన్ ఇండియా హీరోగా నిలబడిపోయాను. బాలీవుడ్ కే సవాల్ విసురుని ఎస్ఆర్కేకి. కానీ ఆయన సరిగ్గా ఎవరు వాడుకోలేదు. ఉన్నారు డైరెక్టర్లు కానీ వాళ్ళతో సినిమా పడలేదు పవర్ స్టార్ కి. పవర్ స్టార్ ఇక మీద తీయబోయే సినిమా ఇక్కడ కొడితే రీసౌండ్ బాలీవుడ్ లో వినపడుతుంది. సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ లో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటది, హై మూమెంట్స్ తో కొన్ని అన్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ బ్లాస్ట్ అయిపోద్ది అన్నారు. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ వచ్చి ఎమోషనల్ ఎలివేషన్ సీన్లు చాలానే ఉన్నారు. ట్రైలర్ లాస్ట్ లో ఒక బిట్ ఉంటది. ఓజస్ గంభీర్ అని బీస్ట్ మోడ్ లో కనబడతారు పవన్ కళ్యాణ్ గారు. మూవీలో ఒక 2-3 చోట్ల పడితే చాలా బీస్ట్ మోడ్ వైలెన్స్ థియేటర్లు తగలబడిపోవడం ఖచ్చితంగా ఖాయం. స్పెషల్ అప్డేట్ సాహోతో లింక్ ఖచ్చితంగా ఉండబోతుంది, రాసి పెట్టుకోండి. కానీ ప్రభాస్ గారు క్యామియో ఉంటుందా ఉండదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రభాస్ గారు వాయిస్ ఖచ్చితంగా ఓజీలో వినబడుతుందని క్రిటిక్స్, ట్రేడ్ వర్గాలు అంటున్నారు. సాహో అనే సినిమానే వాజీ సిటీ మీద ఆధారపడి ఉంటది. వాజీ సిటీతోనే సినిమా అంతా నడుస్తుంది. అలాంటి వాజీ సిటీ ఇందులో కూడా కనపడింది. క్లిప్స్ లో చూసుకోండి, నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను. వాజీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అని రాసి ఉన్నది. అంటే సాహోతో లింక్ లేకుండా ఉండదు. ఒకవేళ మరి సుజిత్ గారు ఓజీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారేమో తెలియదు కానీ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారేమో. ఖచ్చితంగా సాహోతో లింక్ అయితే ఖచ్చితంగా ఇందులో కనబడుతుంది. ఇక టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ మూవీస్ లో ఎంటర్ అవ్వాలంటే ఓజీ 130 అబవ్ ఉండాలి. ఎందుకంటే 130 బిలో ఉంటే టాప్ 10 లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు. 130 పైన ఉంటే టాప్ 10 లో ఈజీగా చేరిపోవచ్చు. ఏ మూవీ అయినా సరే బిగ్ నెంబర్ పెట్టాలి అంటే డే 1 కలెక్షన్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి. మరి ఓజీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారా లేదనేది వాళ్ళకే వదిలేసి. మూవీ ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసిందంటే అది ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి చూసేయడానికి తహతాలు ఆడిపోతారు. డౌన్లోడ్ చేసుకుని ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే చూసేస్తారు ఫ్యామిలీస్ అంతా. ఎందుకంటే ఎన్నో వెబ్సైట్లు పడెడుతున్నాయి. సో తర్వాత మనం వారం తర్వాత అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు, పెద్ద కలెక్షన్స్ కూడా ఉండవు. ఓజీ మేకర్స్ ఏం చేయబోతున్నారో, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారో మన వాళ్ళకే వదిలేద్దాం. మరి ఇది ఎక్కడికి నా గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.